రైతు భరోసా పథకం కాంగ్రెస్ ప్రభుత్వానికి కలిసి రావడం లేదు. ఎన్నికల ముందు నుంచి ఊదరగొట్టిన రైతు భరోసా పథకం ఇప్పటి వరకు రైతుల దరి చేరలేదు. డిసెంబర్ చివరిలో పడాల్సిన రైతు భరోసా నిధులు జనవరి 26వ తేదీన రైతుల అకౌంట్లో వేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో నవ్వుల పాలైంది. రైతు భరోసా పథకాన్ని పైలట్ గ్రామంలో వేసిన కాంగ్రెస్ సర్కార్ మిగిలిన రైతుల విషయంలో నోరు మెదపడం లేదు. ఓవైపు జీతాలు ఇచ్చే సమయం, మరోవైపు రైతు భరోసా పథకం అమలు రెండు ప్రాధాన్యత కలిగిన అంశాలే కావడంతో ప్రభుత్వం ఏం చేస్తుందో అని రైతులు ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అచ్చిరాని రైతు భరోసా అమలు తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ముహూర్తంలో రైతు భరోసా పథకాన్ని పేరు నామకరణం చేసిందో కానీ రైతు భరోసా పథకం కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక పెద్ద గుదిబండగా మారిందని చెప్పవచ్చు. గతంలో రైతు బంధు పథకాన్ని కొనసాగించిన బీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు రైతు భరోసా పేరుతోటి ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయటం, రైతుల మెప్పు పొంది రైతాంగం వెన్నుదన్నుగా ఉండటంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద నిధులు ఇవ్వటంలో మీనమేషాలు లెక్కిస్తుందనేది వాస్తవం. 2013 నవంబర్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఈనాటి వరకు, అంటే 13 నెలలు అయిపోయి 14 నెలలు వస్తున్నా కూడా ఇంతవరకు రైతు భరోసా పథకం కింద ఒక్క రూపాయి కూడా రైతుల అకౌంట్లో వేయలేదంటే నిజంగా అతిశయోక్తి అని చెప్పవచ్చు. ఎందుకంటే రైతు భరోసా పథకం కింద ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని ప్రకటించిన ఆనాటి పిసిసి అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట మార్చి 15,000 కాస్త 12,000 చేసి ఆ 12,000 కూడా ఒక సీజన్ ఎగ్గొట్టి మరో సీజన్కి దిగ్గొడతామంటూ అడావుడి చేసి తీరా చతికిల పడ్డారని చెప్పవచ్చు. జనవరి 26వ తేదీన ప్రతి రైతు అకౌంట్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం మండలానికి ఒక గ్రామం, ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ కిందగా తీసుకున్న గ్రామం ఉందో ఆ చిన్న గ్రామాలకే 539 కోట్ల రూపాయలు విడుదల చేసి మిగిలిన నిధులు ఎప్పుడు వస్తాయని చెప్పి రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే 26వ తేదీ సెలవు దినం కావడంతో, గణతంత్ర దినోత్సవం వల్ల సెలవు కావడంతో 27వ తేదీ అందరి అకౌంట్లో రైతు భరోసా డబ్బులు పడతాయని ఆశించారు, ఎదురు చూశారు. తీరా 27వ తేదీ నాడు సాయంత్రం సాగు కబురు చల్లగా చెప్పినట్టుగా కేవలం పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసిన గ్రామాలకు సంబంధించిన రైతులకే రైతు భరోసా నిధులు జమ చేస్తాం, మిగిలిన రైతులకు 31లోగా జమ చేస్తామంటూ అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రైతులు గంపడాసి పెట్టుకున్న రైతు భరోసా పథకం ముందు పడుతుందా పడదా, నిధులు వస్తాయా రావా, అకౌంట్లో పడేంతవరకు నమ్మకాలు లేవంటూ ప్రభుత్వ వైఖరిని దుమ్మెత్తిపోస్తున్నారు. ఒక పథకం పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ముందు ఆ నిధుల సమీకరణ పూర్తిగా చేతిలోకి వచ్చిన తర్వాతనే ఆ పథకాన్ని పూర్తిగా అమలు చేస్తే బాగుంటుంది. కానీ ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం ఎలా ఉందంటే అదిగో తోకండి ఇదిగో పుల్ అన్నట్టుగా జనవరి 26వ తేదీన అందరి అకౌంట్లో డబ్బులు పడతాయంటూ ప్రకటించిన ప్రభుత్వమే తిరిగి 31వ తేదీ వరకు వేచి చూడాలని చెప్పడం నిజంగా విడ్డూరమని చెప్పవచ్చు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నష్టపోయిన ప్రజలలో పల్సనైన వ్యవహారాలను దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి పాలన దిశగా దృష్టి పెట్టి అసలు మనం ఏం చెప్తున్నాము, ఏం అమలు చేస్తున్నాము, ఎందుకు ప్రజలు ఈ రకంగా మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్న విషయంలో కూడా ఒక్కసారి కులంకషంగా చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక్కసారి నమ్మకం కనుక పోయిందంటే తిరిగి మీరు ఎన్ని నమ్మకాలు తోటి పథకాలు అమలు చేసినా మొదట్లో మీరు చేసిన మోసమే ప్రజలలో కొనసాగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు కానీ అనవసరమైన మాటలు జారి ఆ తర్వాత తిరిగి వెనక్కి తీసుకుని ఇబ్బందులు పడటం కన్నా ఒక పథకాన్ని దిశానిర్దేశం, నిధుల సమీకరణ అన్నీ సమకూర్చుకున్న తర్వాతనే ఆ పథకాన్ని ప్రజల ముందు తీసుకొస్తే బాగుంటుంది. లేదా ఇలా ఆపసోపాలు పడి అబాస్పాలు అయిపోతే భవిష్యత్తులో పార్టీకి పెనుముప్పుగా మారే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి.